సూపర్ 6 రూపంలో జగన్కి మించిన సంక్షేమ పథకాలిస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 7 నెలల తర్వాత బాంబు పేల్చాడు. పథకాలకి డబ్బుల్లేవు, అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధిని పథకాలకి ఖర్చు పెట్టలేం, డబ్బొచ్చాక పథకాల గురించి ఆలోచిస్తాం అని తేల్చి చెప్పేశాడు. చంద్రబాబు ఇలా ప్లేట్ ఫిరాయించడానికి బలమైన కారణం కూడా ఉంది. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కుకుంటూ పోయాడు. పథకాలు తీసుకున్న జనాభా 86% మందని జగన్ వద్ద లెక్కలున్నాయి. దాదాపు 2.7 లక్షల కోట్లు సంక్షేమానికే ఖర్చు చేశాడు. అయినా ఒరిగిందేంటి? ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై చిత్తుగా ఓడిపోయాడు. అంటే జనాలకి పథకాలిచ్చేస్తే సరిపోదు అని తేలిపోయింది. ఈ కారణంతో ఇప్పుడు చంద్రబాబు రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యంపై తొలుత ఫోకస్ పెట్టాడు. పథకాలు అన్నీ ఇచ్చినా జగన్ ఓడిపోయాడు కాబట్టి పథకాల రూపంలో వారి అకౌంట్లలో ఆయాచితంగా డబ్బులు వేయడం కంటే ఆ డబ్బుతో అభివృద్ధి చేయడం బెటర్ అని చంద్రబాబు భావిస్తున్నాడు. మరి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.